హలో గైస్, వెల్కమ్ బ్యాక్. ఫైనల్లీ మన బైక్ ఫిఫ్త్ సర్వీస్ అయితే కంప్లీట్ అయిందనమాట. సో ఈ వీడియోలో మీకు ఏం ఎక్స్ప్లెయిన్ చేస్తా అంటే నేను ఏం ఇంజిన్ ఆయిల్ యూస్ చేశాను అండ్ అలాగే పార్ట్స్ అనేది ఏమేమి రీప్లేస్ చేయించాము అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ అలాగే మీ బైక్ కూడా కరెక్ట్ సర్వీస్ ఇంటర్వెల్స్ ఎప్పుడు తీసుకోవాలి అండ్ అలాగే ఒకవేళ తీసుకోకపోతే ఆ బైక్ మీద ఎఫెక్ట్ అనేది ఏమేమి అవుతుంది అనేది ఈ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. సో మనం వెళ్తూ అయితే మాట్లాడుకుందాము. ఫస్ట్ వచ్చేసి నేను నా బైక్ అయితే ఫస్ట్ 2 సర్వీస్ మాత్రమే నేను సర్వీస్ సెంటర్‌లో చేపిచ్చా. ఆ తర్వాత నుంచి నేను సర్వీస్ సెంటర్‌లోకే ఇంకా చేపియలేదు నా బండి. ఎందుకు అంటే జస్ట్ కొన్ని పార్ట్స్ తీసుకున్నా సరే దానికి అంత బిల్లేస్తాడు అండ్ అలాగే సర్వీస్ కూడా చాలా బిల్లేస్తాడు. సో నాకు తెలిసిన మెకానిక్ అయితే ఉన్నారు. సో వాళ్ళ దగ్గరే నేను చేపిస్తా. లాస్ట్ 3 సర్వీసెస్ కూడా అక్కడే చేపిచ్చా. సో ఈ సర్వీస్‌లో ఫస్ట్ నేను ఇంజిన్ ఆయిల్ గురించి మాట్లాడుకుంటే కాస్ట్రాయిల్ 10W30 యూజ్ చేశాననమాట. సో ఈ 10W30 ఆ నెంబర్ యొక్క మీనింగ్ ఏంటనేది మీకు కావాలంటే మన యూట్యూబ్ షార్ట్స్ వీడియోలో అవైలబుల్‌గా ఉంటది. వన్స్ ఒకసారి మీరెళ్లి చెక్ చేస్తే ఆ 10W30 మీనింగ్ ఏంటనేది మీకు అర్థమవుతదనమాట. సో కాస్ట్రాయిలే ఎందుకు తీసుకున్నా అంటే అందరికీ తెలిసిందే కాస్ట్రాయిల్ ఈస్ ద బెస్ట్ ఇంజిన్ ఆయిల్స్. సో ఈ కాస్ట్రాయిల్ వచ్చేసి మనకి సూపర్ బైక్స్‌లో కూడా యూజ్ చేస్తారు. అండ్ అలాగే మీకు ఏదైనా ఇంజిన్ ఆయిల్ రికమెండ్ చేయాలి అనుకుంటే నేను చెప్పేది ఏంటి అంటే ముతూల్‌లో 5100 అండ్ అలాగే 7100 ఇంజిన్ ఆయిల్స్ ఉంటాయి. అవి నెక్స్ట్ లెవెల్ ఉంటాయి ఇంజిన్ ఆయిల్స్. అండ్ అలాగే నేను కాస్ట్రాయిల్ ఇప్పుడే టాప్ అప్ చేశాను కాబట్టి నా బైక్ యొక్క పర్ఫార్మెన్స్ అండ్ అలాగే ఇంజిన్ ప్రొడక్షన్ అయన్నీ నేను ఒకసారి చెక్ చేసుకొని మీకు ఒక రివ్యూ లాగా అయితే నేను నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తా. అండ్ వన్ మోర్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటి అంటే మీరు సర్వీస్ చేయించినప్పుడు మీ బైక్ ఇంజిన్ ఆయిల్ అనేది కంపల్సరీ చేంజ్ చేస్తారు. అండ్ అలాగే ఇంజిన్ ఆయిల్‌తో పాటు ఆయిల్ ఫిల్టర్ కూడా చేంజ్ చేయాలి. అది మ్యాండేటరీ అది. అండ్ సెకండ్ వన్ వచ్చేసి ఎయిర్ ఫిల్టర్ అనమాట. సో మీ బైక్ సర్వీస్ చేయించిన ప్రతిసారి ఎయిర్ ఫిల్టర్ అనేది చెక్ చేపియాలి. ఆ ఎయిర్ ఫిల్టర్ ఎలా పాడైందనేది మనం ఎలా తెలుసుకోవాలి అనుకుంటే సో అది మనకి వన్ సైడ్ మొత్తం బ్లాక్ డస్ట్ అంతా దానికి ఫిల్టర్‌కనేది మొత్తం పట్టేసి ఉంటదనమాట. సో అలా బ్లాక్‌గా ఎప్పుడైతే కన్వర్ట్ అవుతదో ఎయిర్ ఫిల్టర్ అది ఖరాబ్ అయిపోయినట్టే. సో అప్పుడు మీరు ఎయిర్ ఫిల్టర్ అనేది చేంజ్ చేయాలనమాట. సో ఆ ఎయిర్ ఫిల్టర్ మనం చేంజ్ చేయకపోతే మన ఇంజన్‌లోకి ఎయిర్ అనేది సరిగ్గా సర్క్యులేట్ అవ్వక మనకి ఇంజన్ డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. అండ్ థర్డ్ వన్ వచ్చేసి క్లచ్ వైర్ అనమాట. సో నా క్లచ్ అనేది ఫ్యూ డేస్ నుంచి చాలా హార్డ్‌గా అయితే బిహేవ్ చేస్తుంది. అసల గేర్ షిఫ్టింగ్ కూడా చాలా ఇబ్బందిగా అనిపిస్తుంది. సో ఒకసారి క్లచ్ వైర్ అయితే చెక్ చేపిచ్చి నేను క్లచ్ వైర్ తీసుకొని ఈ సర్వీస్‌లో క్లచ్ వైర్ కూడా చేంజ్ చేపిచ్చా. సో మనకి ఈ క్లచ్ వైర్ అనేది చెక్ చేసుకోవడం వల్ల మనకి క్లచ్ ప్లేట్స్ అనేవి ఎఫెక్ట్ అవ్వకుండా ఉంటాయన్నమాట. సో అలాగే కంటిన్యూగా హార్డ్‌గా మనం నెగ్లెక్ట్ చేసి వదిలేసామంటే మనకి క్లచ్ ప్లేట్ మీద ఎఫెక్ట్ పడతది. క్లచ్ కిట్ మీద కూడా ఎఫెక్ట్ పడే అవకాశం ఉంటది. సో ఆ తర్వాత వైర్‌తో అవ్వాల్సిన బిల్లు, క్లచ్ వైర్‌తో అవ్వాల్సిన బిల్లు, క్లచ్ ప్లేట్స్ అండ్ అలాగే కిట్ వరకే ఎళ్తది. అది చాలా ఎక్కువ అవుతది మళ్ళా ప్రైసు. సో అది సర్వీస్‌లో కూడా మీరు ఒకసారి చెక్ చేపియండి క్లచ్ అనేది. ఒకసారి ఒకవేళ టైట్ ఉంటే కూడా లూజ్ చేస్తారు. లూజ్ చేసుకోండి. క్లచ్ ప్లేట్ విషయానికొస్తే నా క్లచ్ ప్లేట్స్ అయితే నేను థర్డ్ సర్వీస్‌లోనే చేంజ్ చేపిచ్చా. ఇప్పటికైతే ప్రాబ్లమ్ ఏం లేదు. మంచిగానే ఉన్నాయి క్లచ్ ప్లేట్స్ అయితే. క్లచ్ ప్లేట్స్ మనకి ఎలా పాడైతాయి అనేది తెలుసుకోవాలి అంటే అది మనకి పికప్ అనేది తగ్గిపోతదనమాట. సో ఒక ఆర్‌పిఎం అనేది పెరగదనమాట. ఆర్‌పిఎం పెరగకుండా బండి స్లోగానే వెళ్తది. మనం ఫస్ట్ గేర్ అండ్ సెకండ్ గేర్ వచ్చేసి మనకి పికప్ అనేది జనరేట్ అవుతది. సో ఆ గేర్స్‌లో ఎలా అయితే ఉంటదో అండ్ అలాగే ఫోర్త్ అండ్ ఫిఫ్త్ గేర్స్‌లో కూడా అదే స్లోగా ఉంటదనమాట వెహికల్. అలాగే స్లోగా ఎళ్తది వెహికల్. సో ఇది ఐడెంటిఫై అయితే మీ క్లచ్ ప్లేట్స్ పాడైనట్టే.
ఫోర్త్ వన్ వచ్చేసి రేర్ బ్రేక్ ప్యాడ్స్ అనమాట. సో, నా బైక్ బ్యాక్ రేర్ బ్రేక్ ప్యాడ్స్ అయితే బాగా అరిగిపోయినాయి వెనకాల టైర్‌వి. సో, ఎందుకు అంటే లా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బ్రేక్ వేసినప్పుడు కొంచెం సౌండ్ అనేది జనరేట్ అవుతుంది ఆ డిస్క్‌లో నుంచి. ఏంటి అనేది ఐడెంటిఫై చేస్తే అది శాండ్ అనేది ఆ బ్రేక్ ప్యాడ్స్‌లోకి వెళ్ళిపోయి, సో, అది బేగా అరిగిపోవడం అయితే జరిగింది. సౌండ్ కూడా దానివల్ల జనరేట్ అయింది. సో, ఎందుకు అంటే లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి రెయిన్స్ అనేది స్టార్ట్ అయినాయి. సో, మనం రెయిన్స్‌లో రైడ్ స్టార్ట్ చేసినప్పుడు ఆబ్వియస్లీ మట్టి, వాటర్ అనేది ఉంటుంది. సో, అదంతా అందులోకి ఇంజెక్ట్ అయ్యి, సో, బ్రేక్ ప్యాడ్స్ అనేది అరిగిపోయినాయి అనమాట. సో, ఈ సర్వీస్‌లో బ్రేక్ ప్యాడ్స్ కూడా చేంజ్ చేపించాను. అండ్ అలాగే ఒక బజాజ్ సర్వీస్‌ది స్కామ్ ఏంటి అంటే బ్రేక్ ప్యాడ్స్‌లో మనకి సెకండ్ కాపీ అయితే ఇస్తున్నారు. అది చాలా వరస్ట్ థింగ్ అది బజాజ్ నుంచి. మీరు కూడా ఒకసారి చెక్ చేయండి. బజాజ్ బైక్స్ ఎవరికైతే ఉన్నాయో వాళ్ళు కూడా ఒకసారి చెక్ చేయండి. సెకండ్ కాపీ అయితే ఇస్తున్నారు వాళ్ళు రియర్ బ్రేక్ ప్యాడ్స్. సో, మీ బైక్‌కి బ్రేక్ ప్యాడ్స్ ఎప్పుడు చేంజ్ చేపించుకోవాలి అంటే ఎవ్రీ 2000 కిలోమీటర్స్‌కి ఒకసారి అయితే చెక్ చేయండి. సో, బ్రేక్ ప్యాడ్స్ కనుక అరిగిపోయి ఉంటే గనక వెంటనే రీప్లేస్ అయితే చేపియండి. ఎందుకు అంటే బ్రేక్స్ కదా, మనం స్పీడ్స్ క్రూజ్ చేస్తాము అండ్ అలాగే సిటీలో ట్రాఫిక్‌లో నడుపుతాము. సడన్‌గా బ్రేక్స్ అనేది అప్లై చేయాల్సి ఉంటుంది. సో, అలాగే అరిగిపోయినా సరే బ్రేక్స్ దాంతోనే నడిపామంటే సో, యాక్సిడెంట్స్ అయ్యే అవకాశాలు ఉంటాయి. ఫైనల్లీ ఫిఫ్త్ వన్ వచ్చేసి చైన్ స్ప్రాకెట్ కిట్ అనమాట. సో, ఈ సర్వీస్‌లో నేను చైన్ స్ప్రాకెట్ కిట్ కూడా మొత్తం చేంజ్ చేపిచ్చేసిన నా బండిది. సో, ఎందుకు అంటే నా లాస్ట్ ఫ్యూ డేస్ నుంచి బైక్ సౌండ్ అనేది జనరేట్ అయింది. ఆ సౌండ్ ఏంటి అనేది చూస్తే చైన్ స్ప్రాకెట్ మొత్తం టీత్ అంతా అరిగిపోయినాయి అనమాట. సో, అందుకనే కొత్తది నేను ఇన్‌స్టాల్ చేపిచ్చేసిన నా బైక్‌కి. అండ్ అలాగే మీ బైక్ కూడా చైన్ స్ప్రాకెట్ గనక టీత్ అనేది అరిగిపోతే ఏదైనా అలాగే సౌండ్ కూడా ఏదైనా జనరేట్ అయితే చైన్ నుంచి కానీ, చైన్ స్ప్రాకెట్ నుంచి కానీ సౌండ్ ఏమైనా జనరేట్ అయితే వెంటనే రీప్లేస్ అనేది చేపియండి. లేదు అంటే మన బైక్ పర్ఫార్మెన్స్ తగ్గిపోతుంది, పికప్ తగ్గిపోతుంది అండ్ అలాగే ఇంజిన్ ఎఫెక్ట్ అవుతుంది. సో, వన్స్ సర్వీస్ చేసినప్పుడు కానీ, ఎప్పుడన్నా సౌండ్ వచ్చినప్పుడు కానీ చైన్ స్ప్రాకెట్ అనేది చెక్ చేయించుకొని వెంటనే కొత్తది అయితే ఇన్‌స్టాల్ చేయించుకోండి. సో, వన్ మోర్ థింగ్ ఏంటి అంటే మీరు చైన్ స్ప్రాకెట్ కిట్ చేంజ్ చేసినప్పుడు మీకు టైర్‌లో రబ్బర్స్ అనేవి వస్తాయన్నమాట. ఆ చైన్ స్ప్రాకెట్ కిట్ చేంజ్ చేసినప్పుడు ఈ రబ్బర్స్ కూడా మ్యాండేటరీగా చేంజ్ చేపియాలి. సో, ఈ రబ్బర్స్ మనకి ఎందుకు యూజ్ అవుతాయంటే మనం అలా కొత్తవి ఇన్‌స్టాల్ చేసుకున్నప్పుడు బైక్ అనేది బ్యాలెన్స్ అవుట్ అవ్వకుండా మనకి ఈ రబ్బర్స్ అనేవి యూజ్ అవుతాయన్నమాట. సో, చైన్ స్ప్రాకెట్ కిట్ చేంజ్ చేసినప్పుడు ఈ రబ్బర్స్ కూడా మీరు కొత్తవైతే ఇన్‌స్టాల్ చేపించుకోండి. ఫైనల్లీ ఇది గైస్ వీడియో అయితే మన బైక్ సర్వీసింగ్ వీడియో. సర్వీస్ ఇంటర్వెల్స్ ఏ టైంలో తీసుకోవాలి అండ్ అలాగే నేను ఏమేమి పార్ట్స్ చేశాను అండ్ అలాగే ఆ పార్ట్స్ మీరు కూడా ఏ టైంలో చేంజ్ చేసుకోవాలి అనేది వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ చేశా. అండ్ అలాగే ఏమైనా మిస్ అయినట్టుంటే పాయింట్స్ ఏమైనా అవి మీరు నాకు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి, నో ప్రాబ్లం. సో, ఇలాంటి బైకింగ్ కంటెంట్ వీడియోస్ మన ఛానల్లో ఇంకా ముందు ముందు చాలా వస్తాయి గైస్. సో, మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకొని వీడియోకి లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి కూడా షేర్ చేయండి. సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో గైస్. స్టే ట్యూన్.